దయ్యాలు. నిజంగానే ఉంటాయంటారా? 2019లో చేసిన సర్వే బట్టి ఆల్మోస్ట్ 43% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా దయ్యాలుంటాయని నమ్ముతున్నారంట. మరి మీ పరిస్థితి ఏంటి? ఒకవేళ మీకు భయం అంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు దయ్యాల రియాలిటీ ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఇయర్ 1848 న్యూయార్క్ హెడ్స్విల్ కి చెందిన జాన్ ఇంకా మార్గరెట్ దంపతులకి ముగ్గురు కూతుర్లు, లే, మ్యాగీ అండ్ కేట్. అలా ఒక రోజు మ్యాగీ ఇంకా కేట్ పడుకుందామని బెడ్రూమ్ కి వెళ్లారు. సడన్ గా ఎవరో కొడుతున్న సౌండ్స్ వినిపించాయి. మేబీ ర్యాట్స్ అని లైట్ తీసుకున్నారు. దాని నెక్స్ట్ డే ఫ్యామిలీ మొత్తం ఫుడ్ తినేసి పడుకుందామని అప్ స్టేర్స్ కి వెళ్లారు. అలా వాళ్ళ బెడ్రూమ్స్ కి వెళ్లారో లేదో సడన్ గా ఇల్లంతా బయట నుంచి ఎవరో కొడుతున్నట్టు సౌండ్స్ రావడం మొదలైనవి. వాళ్ళ ఫాదర్ బయట ఎవరైనా ఉన్నారేమో అని చూడడానికి డోర్ తీసి బయటకి వెళ్ళాడు. కానీ బయట ఎవరూ లేరు. సడన్ గా మళ్ళీ సౌండ్స్ వినిపించాయి. కానీ ఈసారి బయట నుంచి కాదు, ఇంటి లోపల నుంచి. దాంతో ఫ్యామిలీ బాగా భయపడింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఈసారి మళ్ళీ ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేసి అప్ స్టేర్స్ కి వెళ్దాం అనుకున్నారు. బట్ సౌండ్స్ మళ్ళీ మొదలయ్యాయి. దాంతో పాటు బేస్మెంట్ లో ఎవరో నడుస్తున్న సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఆ రోజు ఫ్యామిలీ మొత్తం భయంతో నిద్రపోలేదు. దాని నెక్స్ట్ డే కూడా అదే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. కానీ ఈసారి ఫాదర్ బయటికి వెళ్లి ఊర్లో వాళ్ళని పిలుచుకొని వచ్చాడు. దాంతో 50 నుంచి 80 మంది ఫాక్స్ ఫ్యామిలీ ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యారు. అందరూ ఆ సౌండ్స్ ఇంకా ఫుడ్ స్టెప్స్ ని విని ఆ ఇంట్లో దయ్యం ఉందని ఫిక్స్ అయ్యారు. అలా ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం పాకి ఊరంతా అదొక హాంటెడ్ హౌస్ అని డిక్లేర్ చేశారు. కొంతమంది అయితే ఆ ఫ్యామిలీని ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పారు. కానీ ఆ ఫ్యామిలీ ఎంతో ఇష్టంగా ఆ ఇంటికి వచ్చారు. సో ఇంట్లో ఉన్న లేడీస్ ఆ దయ్యం ఎందుకు వచ్చిందా అని దాంతో కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నారు. ఆ ప్రొసీజర్ లో ఏదైనా స్పిరిట్ ఉంటే 5 సార్లు ర్యాప్ చేయమని చెప్పారు. కానీ ఏ సౌండ్ వినపడలేదు. సర్లే లైట్ తీసుకుందాం అనుకుంటున్న టైంలో వాళ్ళకి సడన్ గా సౌండ్ వినిపించింది. దీంతో ఫాక్స్ ఫ్యామిలీకి ఈ ఇంట్లో స్పిరిట్ ఉందని అర్థమైంది. ఈసారి ఆ స్పిరిట్ ని నీ ఏజ్ ఎంత అని అడిగారు. అది 33 టైమ్స్ ర్యాప్ చేసింది. అంటే దాని ఏజ్ 33. అలా ఊజా బోర్డ్స్ లాంటివి వాడి ఆ స్పిరిట్ యొక్క బ్యాక్ స్టోరీ మొత్తం తెలుసుకున్నారు. యాక్చువల్ గా ఆ స్పిరిట్ మనిషిగా ఉన్నప్పుడు చనిపోవడానికి రీజన్ ఒక మర్డర్. అది ఇప్పుడున్న ఫాక్స్ ఫ్యామిలీ ఇంట్లోనే జరిగింది. ఇయర్ 1949 యుఎస్ఏ మ్యారీలాండ్ కి చెందిన 13 ఏళ్ల అబ్బాయి రొనాల్డోయి వాళ్ళ ఆంట్ తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. వాళ్ళ ఆంట్ ఒక స్పిరిచువలిస్ట్. అంటే వీజా బోర్డ్స్ లాంటివి వాడి స్పిరిట్స్ తో మాట్లాడిస్తామనే బిజినెస్ చేసేది. దాని వల్ల ఊరిలో ఆమె బాగా ఫేమస్. ఆ ఆంటీ యొక్క ఫేమ్ ని చూసి రొలాండ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అలా ఒక రోజు వాళ్ళ ఆంట్ అతనికి వీజా బోర్డ్ ని గిఫ్ట్ చేసింది. దాంతో రొలాండ్ ఆంటీతో ఇంకా బాగా క్లోజ్ అయ్యాడు. అలా ఒక రోజు వాళ్ళ ఆంట్ సడన్ గా చనిపోవడం వల్ల రోలాండ్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. రోజుకి ఒంటరిగా ఉండడం మొదలు పెట్టాడు. అది వాళ్ళ పేరెంట్స్ చూసి బాధపడ్డారు. అలా ఒక రోజు రోలాండ్ కి వాళ్ళ ఆంట్ గుర్తు వచ్చింది. సో వాళ్ళ ఆంట్ స్పిరిట్ తో మాట్లాడదామని ఆంట్ ఇచ్చిన వీజా బోర్డ్ ని యూజ్ చేశాడు. కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. బట్ ఎగ్జాక్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ పడుకున్న టైంలో వాళ్ళకి వాటర్ డ్రాప్స్ పడుతున్న సౌండ్స్ వినిపించాయి. దాంతో వాటర్ ఎక్కడ లీక్ అవుతుందో అని చెక్ చేశారు. కానీ ఎక్కడా వాళ్ళకి లీక్స్ కనపడలేదు. అలా వారం గడిచిపోయింది. మళ్ళీ ఒక నైట్ వాళ్ళ పేరెంట్స్ పడుకున్నప్పుడు బయట నుంచి ఎవరో ట్యాప్ చేస్తున్న సౌండ్ వినిపించింది. బయటకు వచ్చి చూశారు. సడన్ గా ఆ ట్యాప్ చేస్తున్న సౌండ్ ఎవరో గీర్తున్న సౌండ్ గా మారాయి. పేరెంట్స్ కంగారుగా కిందున్న రొలాండ్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ రొలాండ్ ని చూసి షాక్ అయ్యారు. రొలాండ్ భయంకరంగా కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. అది చూసిన పేరెంట్స్ భయపడ్డారు. సడన్ గా రోలాండ్ షివర్ అవ్వడం మొదలు పెట్టాడు. పేరెంట్స్ కంగారుగా అతన్ని కారులో కూర్చోపెట్టి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. డాక్టర్ అతన్ని ఎగ్జామిన్ చేసి అతనికి ఏం కాలేదు, జస్ట్ రొలాండ్ ఓవర్ గా స్ట్రెస్ తీసుకుంటున్నాడు అని చెప్పాడు. కట్ చేస్తే రొలాండ్ వాళ్ళ ఆంట్ చనిపోయి
ఎగ్జాక్ట్ 1 month అయింది. రోలాండ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వీపు మీద మంట పుడుతుంది చూడమ్మా అన్నాడు. అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మ వీపుని చూసి షాక్ అయింది. ఆ సీన్ చూశాక ఫ్యామిలీ మొత్తం పానిక్ అయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మళ్ళీ అలాంటి సీన్స్ రిపీట్ అయ్యాయి. ఇలా అయితే కష్టం అని చెప్పి ఈసారి పేరెంట్స్ డాక్టర్ బదులు ఒక ప్రీస్ట్ ని పిలిచారు. దాంతో ఒక ఫాదర్ ఇంటికి వచ్చాడు. అతను రోలాండ్ ని చూసి ఈ గాట్ పొసెస్డ్ అని చెప్పి ఎక్సార్సిజం చేయాలని చెప్పాడు. దాని నెక్స్ట్ డే ఇంట్లోనే రొనాల్డ్ మీద ఎక్సార్సిజం స్టార్ట్ చేశారు. మల్టిపుల్ సెషన్స్ తర్వాత ప్లేస్ మారుస్తే బెటర్మెంట్ ఉంటుందని అతన్ని ఒక హాస్పిటల్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఎక్సార్సిజం స్టార్ట్ చేశారు. అలా 10 రోజుల తర్వాత రోలాండ్ ఉన్న రూమ్ లో నుంచి ఒక చెడు వాసన రావడం మొదలైంది. యాక్చువల్ గా వీళ్ళు బ్యాడ్ స్మెల్ వస్తే డీమన్స్ పొసెస్ చేశారని నమ్ముతుంటారు. దాంతో రొనాల్డ్ మీద 6 వారాలు ఎక్సార్సిజం చేసి మామూలు మనిషిని చేశారు. యాక్చువల్ గా ఈ విషయాలని మనకి ఎలా తెలిసాయంటే రొనాల్డోయి మీద చేసిన ఎక్సార్సిజం ప్రొసీజర్ ని అది చేసిన ఫాదర్ తన డైరీలో డాక్యుమెంట్ చేశాడు. బేస్డ్ ఆన్ ఇట్ 1971 లో ఆథర్ థామస్ బి ఆలన్ పొసెస్డ్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ఎక్సార్సిజం అనే బుక్ రాశాడు. దాంతో ఈ స్టోరీ బాగా పాపులర్ అయింది. ఆ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని ద ఎక్సార్సిస్ట్ అనే సినిమా కూడా తీశారు. భయ్యా యాక్చువల్ గా ఎక్సార్సిజం అంటే దయ్యాలని మంత్రాలు లేదా తంత్రాలతో వదిలేయడం. బట్ కొంతమంది ఎక్సార్సిజం అని చెప్పి విక్టిమ్స్ ని టార్చర్ చేస్తారు. దాని రియల్ లైఫ్ ఎగ్జాంపులే ఇయర్ 1968 జర్మనీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ఆనలీస్ మిషెల్ స్కూల్లో ఉన్నప్పుడు సడన్ గా అన్కాన్షియస్ అయి పడిపోయింది. దాంతో తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ ఏం జరుగుండొచ్చో అని దగ్గరికి వచ్చి చూశారు. ఫర్ షాక్ ఆనలీస్ ఒక ట్రాన్స్ లాంటి స్టేట్ లో ఉంది. కట్ చేస్తే ఆ రాత్రి ఆనలీస్ పడుకుంది. తనని గట్టిగా ఎవరో కదలకుండా పట్టుకున్నట్టు అనిపించింది. దాంతో ఆనలీస్ చాలా భయపడిపోయింది. ఆ ఈవెంట్ తర్వాత ఒక రోజు ఆనలీస్ కి సడన్ గా సీజర్స్ రావడం మొదలయ్యాయి. దాంతో వాళ్ళ పేరెంట్స్ తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. యాజ్ యూజువల్ డాక్టర్ ఆనలీస్ ని ఎగ్జామిన్ చేసి ఇనిషియల్ గా అయితే ఏం లేదని చెప్పారు. బట్ తర్వాత తనకి టెంపోరల్ లోబ్ ఎపిలిప్సీ ఉందని చెప్పి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ మెడిసిన్స్ ని అనలిస్ కొన్ని సంవత్సరాలు వాడింది. కానీ ఏం ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. మెల్లగా ఆ సీజర్స్ తో పాటు హాలోజినేషన్స్ రావడం మొదలయ్యాయి. దానివల్ల అనలిస్ తనలో ఏదో దయ్యం దూరిందని నమ్మడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు అయితే మంచం కింద దూరి కుక్కలా అరిచేది. ఒక్కొక్కసారి అయితే ఇంటి బయట ఉన్న స్పైడర్స్ ని తినేసేది. యాక్చువల్ గా ఆనలీస్ వాళ్ళ ఫ్యామిలీ బాగా ఆర్థోడాక్స్. దాంతో ఆనలీస్ కి ఈ సమస్య వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ టైం చర్చిలో స్పెండ్ చేయడం మొదలు పెట్టింది. దానివల్ల తను సాధారణ ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోయింది. అలా ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు ట్రాన్స్ లాంటి స్టేట్ లో 600 స్క్వాట్స్ చేసింది. దాంతో మోకాలలో ఉన్న లిగమెంట్స్ ఇంకా బోన్స్ ఫ్రాక్చర్ అండ్ టేర్ అయిపోయాయి. వాళ్ళ పేరెంట్స్ అది చూసి తట్టుకోలేక ఈసారి ఒక ప్రీస్ట్ ని కాంటాక్ట్ అయ్యారు. అలా ఒక ఫాదర్ ఇంటికి వచ్చాడు. ఆనలీస్ పరిస్థితి గమనించి షీ గాట్ పొసెస్డ్ అని చెప్పాడు. మరి మీకు తెలుసుగా నెక్స్ట్ ఏం చేస్తారో? ఎస్, ఎక్సార్సిజం స్టార్ట్ చేశారు. ఆ ఎక్సార్సిజం చేస్తున్న టైంలో ఫాదర్ 1 కాదు 2 కాదు ఏకంగా 6 స్పిరిట్స్ తన లోపల ఉన్నాయని చెప్పాడు. అవి నంబర్ 1 జర్మనీని పరిపాలించిన అడాల్ఫ్ హిట్లర్, నంబర్ 2 రోమన్ ఎంపరర్ నీరో, నంబర్ 3 జీసస్ ని మోసం చేసిన జూడస్, నంబర్ 4 డెవిల్ లూసిఫర్, నంబర్ 5 ఈవిల్ ఒరిజినేటర్ అయిన కేన్, ఫైనల్లీ నంబర్ 6 ఒక లోకల్ చర్చ్ ఫాదర్ వాలెంటీన్ ఫ్లెష్మన్. ఈయనని అసాల్ట్ ఇంకా మర్డర్ కేసులో చర్చ్ నుంచి వెళ్ళగొట్టారు. యాక్చువల్ గా వెనలీస్ ఈ 6 స్పిరిట్స్ లాగా మాట్లాడింది. దాని యొక్క రికార్డింగ్స్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా వినండి. Sie müssen den eigenen Seminaren ausgebildet, wenn ihr dürfen nicht auf die anderen. Ich hab ein Bruderschlagen. Die Grüße bleibst du variiert. అలా ఆ దయ్యాల్ని వదిలేయడం కోసం ఆనలీస్ మీద వీక్ లో 4 నుంచి 8 గంటలు 9 నెలల పాటు 67 ఎక్సార్సిజంలు చేశారు. ఆనలీస్ ఎక్సార్సిజం ముందు ఇలా ఉండేది. అదే 10 నెలల ఎక్సార్సిజం తర్వాత ఇలా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ 1 జూలై 1976 ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 తను చనిపోయింది.
ఇప్పుడు ఈ స్టోరీస్ అన్ని విన్నాక మీకు దయ్యాల మీద భయం వేస్తుండొచ్చు, కానీ దీని సైంటిఫిక్ సైడ్ కూడా వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాక్చువల్ గా అనలిస్ట్ చనిపోయాక తన మీద అటాప్సీ చేశారు. అందులో తను చనిపోవడానికి రీజన్ దయ్యం కాదు, ఎక్స్ట్రీమ్ స్టార్వేషన్ అండ్ డీహైడ్రేషన్. అదే కాకుండా తన బాడీ మీద మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. అంటే మీరే ఆలోచించండి తనని ఏ లెవెల్లో టార్చర్ చేశారో. సో దీని ఫలితంగా మిషెల్ పేరెంట్స్ కి ఇంకా 2 క్యాథలిక్ ప్రీస్ట్స్ కి 6 నెలల పాటు జైలు శిక్ష వేశారు. బట్ ఐరనీ ఏంటో తెలుసా, ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యాథలిక్ చర్చ్ అనలిస్ట్ పొసెస్ అయిన క్లెయిమ్ ని వెనక్కి తీసేసుకుంది. సిమిలర్లీ రొనాల్డో ఈ కేస్ కి వస్తే, మార్క్ ఒప్సిస్నిక్ అనే ఒక ఆథర్ ఈ కేస్ మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆ ప్రాసెస్ లో అతనికి దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. రొలాండ్ కి ఎక్సార్సిజం చేసిన హాస్పిటల్లో అతనికి సంబంధించిన ఎవిడెన్సెస్ లేవంట. అలానే సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయిన బట్టి ఆ అబ్బాయికి మెంటల్ ఇల్నెస్ అయి ఉండొచ్చు అని చెప్పారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఆ బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా రీజన్ ఉంది. జనరల్ గా ఏ మనిషి అయినా పానిక్ అయినప్పుడు తన బాడీలో అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎపోక్రైన్ స్వెట్ ని ట్రిగర్ చేస్తుంది. ఆ స్వెట్ అనేది బ్యాక్టీరియాకి చాలా ఇష్టం. దాంతో బ్యాక్టీరియా దాని మీద ఫీడ్ అయ్యి బ్యాడ్ స్మెల్ ని ట్రిగర్ చేస్తుంది. మరి ఈ 2 కేసెస్ లో రోలాండ్ ఇంకా అనలిస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డిఫరెంట్ పర్సన్ గా బిహేవ్ చేశారు కదా, మరి దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారా? యాక్చువల్ గా అదొక డిసార్డర్. దానిని డిఐడి అంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అంటారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అపరిచితుడు మూవీ. అందులో మీరు చూస్తే రామంకి ప్రేమ దొరకకపోవడం వల్ల రెమోగా మారాడు. అదే చిన్నప్పుడు వాళ్ళ చెల్లితో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అపరిచితుడుగా మారాడు. సిమిలర్లీ రోలాండ్ కి ఇష్టమైన ఆంట్ చనిపోవడం వల్ల డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు. అదే అనలిస్ట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. ఆల్సో తనకి హాలోజినేషన్స్ రావడానికి రీజన్ హైపర్ రిలీజియాసిటీ డిసార్డర్. అంటే వీళ్ళకి రిలీజియస్ హాలోజినేషన్స్ వస్తాయి. మరి ఇది ఎలా ట్రిగర్ అయి ఉండొచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్ట్రీమ్ ఆర్థోడాక్స్ అవ్వడం వల్ల. అందుకే తను డిఐడిలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మైథాలజీకి సంబంధించిన క్యారెక్టర్స్ గా మారింది. అండ్ జర్మనీలో పుట్టి పెరగడం వల్ల తనని తాను హిట్లర్ గా ఊహించుకుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పొసెషన్స్ మీద ఒక క్లారిటీ వచ్చిందా? కానీ మీరు అడగొచ్చు, ఈ ఫాక్స్ సిస్టర్స్ లాగా దయ్యాలతో మాట్లాడేవారు ఉన్నారు కదా, వాళ్ళ రియాలిటీ ఏంటి? దాని గురించి మీకు క్లారిటీ రావాలంటే ఫాక్స్ సిస్టర్స్ యొక్క అడల్ట్హుడ్ లో ఏం జరిగిందో తెలియాలి. ఫాక్స్ ఫ్యామిలీ ఇంట్లో ఆ హారర్ ఈవెంట్స్ జరిగాక మ్యాగీ ఇంకా కేట్ దయ్యాలతో కమ్యూనికేట్ అయ్యే క్వాలిటీని వాళ్ళ టౌన్ లో ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఎవరైనా చనిపోయిన వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే ఫాక్స్ సిస్టర్స్ ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. అలా స్పిరిచువలిజం మూవ్మెంట్ కి ఫౌండేషన్ స్టార్ట్ అయింది. అదే టైంలో ఫాక్స్ సిస్టర్ లో పెద్ద అమ్మాయిన లే వాళ్ళ హస్బెండ్ చనిపోవడంతో తను డిప్రెషన్ ఇంకా పోవర్టీని ఫేస్ చేసింది. సో మ్యాగీ ఇంకా కేట్ వాళ్ళ అక్కని సపోర్ట్ చేయడానికి వాళ్ళ అక్కున్న టౌన్ కి మూవ్ అయ్యారు. ఆ కొత్త టౌన్ కి చేరారో లేదో పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తూ మాస్ స్కేల్ లో అప్గ్రేడ్ అయ్యారు. దాంతో పాటు లోకల్ లీడర్స్, ఫేమస్ పర్సనాలిటీస్ తో ప్రమోషన్ చేపించుకునే వాళ్ళు. యాక్చువల్ గా 3 సిస్టర్స్ లో నుంచి మ్యాగీ ఇంకా కేట్ స్పిరిచువలిజం ప్రాక్టీస్ చేస్తే పెద్దక్కలే వాళ్ళ మేనేజర్ గా థింగ్స్ ని మేనేజ్ చేసేది. అలా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. న్యూస్ పేపర్స్ ఇంకా పబ్లిక్ వాళ్ళు వస్తే సెన్సేషన్ గా ట్రీట్ చేసేవారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో డౌన్ సైడ్ కూడా ఉంటుంది. అలా ఇయర్ 1857 లో మ్యాగీ ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ అఫైర్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక రోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు. దాంతో మ్యాగీ డిప్రెషన్ లోకి వెళ్లి మందుకి బానిసైంది. దాని ఎఫెక్ట్ వాళ్ళ అక్క కేట్ మీద కూడా కనిపించింది. తను ఒక్కతే ఉండేసరికి పబ్లిక్ నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకోలేక తను కూడా ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయింది. దాంతో కొన్ని సంవత్సరాలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కట్ చేస్తే 1885 ప్రజలకి స్పిరిచువలిజం మీద నమ్మకం తగ్గిపోయింది. సో మ్యాగీని న్యూయార్క్ లో తన స్కిల్స్ ని ప్రూవ్ చేయమని పిలిచారు. కానీ ఈసారి మ్యాగీ ఘోరంగా ఫెయిల్ అయింది. దానివల్ల పబ్లిక్ నుంచి ఫాక్స్ సిస్టర్ మీద హేట్ రావడం మొదలైంది. దాంతో వాళ్ళ మీద ప్రెషర్ పెరిగి మ్యాగీకి అయితే సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. ఇంకా ప్రెషర్ తట్టుకోలేక తను అవుట్ బ్రేక్ అయిపోయింది. ఇయర్ 1888 లో పబ్లిక్ లోకి వచ్చి స్పిరిచువలిజం ఇస్ అ ఫ్రాడ్ అని చెప్పింది. ఆ విషయం విన్నాక పబ్లిక్, మీరు గోస్ట్ ట్రాపింగ్స్ చేస్తారుకా, అది ఎలా అని అడిగారు. మ్యాగీ ఇచ్చిన రిప్లై విని షాక్ అయ్యారు. తను తన టోస్ ఇంకా నీ జాయింట్స్ ని క్రాక్ చేసి ఆ సౌండ్ చేసేవాళ్ళమని చెప్పింది. ఆల్సో ప్రజలు ఆ ర్యాప్ సౌండ్స్ విన్నాక ఒక డిల్యూజన్ లోకి వెళ్ళి
సంథింగ్ ఇస్ టచింగ్ దెమ్ అని ఫీల్ అయ్యేవారని చెప్పింది. ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే ఈ స్పిరిట్స్ తో మాట్లాడిస్తాం చూపిస్తాం అనే ప్రాక్టీసెస్ కి ఫౌండేషన్ చేసిందే వీళ్ళు. అట్లాంటిది వాళ్ళే ఫ్రాడ్స్ అని చెప్తుంటే జస్ట్ ఇమాజిన్, ఈ రోజుకి మీకు దయ్యాలతో మాట్లాడిస్తాం చూపిస్తామని కొంతమంది అంటారు. వాళ్ళని ఎలా నమ్ముతారు చెప్పండి? వివేకంతో ఆలోచించండి. ఇదంతా ఓకే, కానీ దయ్యాల్ని చూస్తే మనకి భయం వేయడానికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అది దాని అపియరెన్స్. మరి ఆ అపియరెన్స్ ని డిజైన్ చేసింది ఎవరు? మనిషి కాదా? ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే మీరు దయ్యాన్ని ఎక్కడ చూసుంటారు? సినిమాస్ లో కాదా? అది ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు, కానీ మనమే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? మెజారిటీ ఆఫ్ సినిమాస్ లో దయ్యం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ వెంట పడుతుందని మనకి నేర్పిస్తుంది. మరి ఒక చిన్న లాజిక్, మనం జీవితంలో ఎక్కడో అక్కడ ఒక చిన్న తప్పైనా చేసుంటాం, మరి అందరి వెనక దయ్యం ఎందుకు పడదు? ఏం చెప్పేవరా? సో ఇది భయ్యా ఈరోజు వీడియో. ఈ 3 స్టోరీస్ తో దయ్యాల మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ స్టోరీసే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్, మేము చేసిన రీసెర్చ్ లో తలా తోకలున్న కథలు ఇవే. తలా అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్, తోక అంటే ఫ్యాక్ట్ చెక్. చాలా స్టోరీస్ లో అయితే ఇవి కూడా ఉండవు. మరి మీరు దయ్యాలను ఎప్పుడైనా చూసారా? మా కమెంట్స్ లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మిమ్మల్ని ఎన్లైట్ చేసే బాధ్యత మాది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.